పోస్టింగ్ కీస్ అనే ఉంది కదా, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, పోస్టింగ్ కీస్ అంటే ఏంటి? మనం 40 ఒకటి తీసుకుంటున్నాం, 50 ఒకటి తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ జిఎల్ పోస్ట్ చేస్తున్నాం. 40 అంటే ఏంటి? 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. అలాగే మనం డిఫరెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వెండర్కి సంబంధించిన ఎంట్రీ పోస్ట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ 40 డెబిట్ అవుతుంది, 31 క్రెడిట్ అవుతుంది. తర్వాత కస్టమర్కి సంబంధించిన ఎంట్రీ పోస్ట్ చేసాం, 01 డెబిట్ అవుతుంది. అలాగే 50 శాలరీస్ అనేది క్రెడిట్ అవుతుంది. కస్టమర్ అకౌంట్ డేటా టు కస్టమర్ కాదు కదా, శాలరీస్ రాంగ్ ఉంది ఇది. ఓకే, ఐఎమ్ సారీ, వెయిట్ చేద్దాం. ఇది రాంగ్ ఉంది, ఒక్క నిమిషం. కరెక్టే ఉంది సార్, అది కస్టమర్ అకౌంట్ అటు సేల్స్. సేల్స్ కరెక్టే ఉంది సార్. సేల్స్ సారీ ఐఎమ్ సారీ, నేను శాలరీస్ అనుకున్నాను. ఓకే, సేల్స్ కరెక్ట్గా ఉంది, ఐఎమ్ సారీ, కరెక్ట్ ఉంది. ఓకేనా? సో ఇట్లా ప్రతి దానికి కూడా ఒక పోస్టింగ్ కీ అనేది ఉందండి. పోస్టింగ్ కీస్ అనేవి సిస్టంలో బై డిఫాల్ట్ గా మనకి సిస్టంలో డిఫైన్ చేయడం జరిగింది. ఇంకొక ఇమేజ్ చూడండి, నెక్స్ట్ వన్. ఐఎమ్ సారీ, ఎవరు నన్ను మ్యూట్ చేశారు? ఇక్కడ చూడండి, జిఎల్ పోస్టింగ్ 40 డెబిట్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ 40 డెబిట్, 31 క్రెడిట్. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ 25 డెబిట్, 50 క్రెడిట్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ 01 డెబిట్, 50 క్రెడిట్. ఇట్లా ప్రతిదానికి కూడా డెబిట్ ఎంట్రీస్ కి క్రెడిట్ ఎంట్రీస్ కి ఏం డిఫైన్ చేశారు? పోస్టింగ్ కీస్ అనేవి డిఫైన్ చేశారు. చూడండి, ఇంకొక ఇమేజ్ చూడండి. ఇక్కడ కూడా చూడండి, కొన్ని పోస్టింగ్ కీస్ ఉన్నాయి. డెబిట్ కి కొన్ని యూజ్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ కి కొన్ని యూజ్ చేస్తారు. ఇట్లా ప్రతిదానికి కూడా ఒక పోస్టింగ్ కీ అనేది డిఫైన్ చేస్తున్నారండి. సో ఈ పోస్టింగ్ కీస్ అనేవి ఎందుకు యాక్చువల్గా మనకి ఇవి ఎక్కడ డిఫైన్ చేశారు? ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా ఈ పోస్టింగ్ కీస్ అనేవి డిఫైన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టింగ్ కీస్ ని బేస్ గా చేసుకుని లైన్ ఐటమ్స్ అనేవి డివైడ్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2 ఇస్తాం కదా, వీటిని బేస్ గా చేసుకుని ఈ పోస్టింగ్ కీస్ ని బేస్ గా చేసుకుని మనకి ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి పోస్టింగ్ కీస్? OB41 వెళ్ళండి, ఎస్ఏపిలో మనకి OB41 ఉంటుంది. చూడండి, యాక్చువల్లీ ఇక్కడ మీరు ఏమి చేంజెస్ చేయొద్దండి, పోస్టింగ్ కీస్ అసలు టచ్ చేయొద్దు. మనకి డిఫరెంట్ ఎర్రర్స్ వస్తాయి, మీరు ఏమి కూడా మార్చొద్దు, అందుకని చెప్తున్నాను మీకు. ఎవరు ఉన్నారు యూజర్ అంట, ఓకేనా? SM12కి వెళ్ళి లాకర్ డేటా రిమూవ్ చేయండి. SM12కి వెళ్ళండి. డిలీట్ చేసేయండి. ఓకే, సో SM12కి వచ్చాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? OB41కి వెళ్తున్నామండి. OB41 ఇక్కడ 40 ఎక్కడ ఉందో చూడండి. ఇవన్నీ పోస్టింగ్ కీస్, డిఫరెంట్ పోస్టింగ్ కీస్ ఉన్నాయి. డెబిట్ ఎంట్రీకి, క్రెడిట్ ఎంట్రీకి, ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ గా ఎస్ఏపిలో డిఫైన్ చేస్తున్నాయి. సో 40 అంటే డెబిట్ కదా, చూద్దాం వెళ్ళండి. డబుల్ క్లిక్ చేయండి 40 పైన. ఇక్కడ చూసారా, డెబిట్ 40. దానికి ఆపోజిట్ లో ఉంటుంది 50 ఉంటుంది అనమాట. చూడండి, కింద 50 ఉంది చూడండి. 40 డెబిట్ అయితే 50 క్రెడిట్ అవుతుంది, అంతే కదా. తర్వాత ఎక్కువ దేనికి పైన చూడండి, డెబిట్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంది. తర్వాత జిఎల్ అకౌంట్ కి యూజ్ చేస్తాం అన్నట్లు ఉందన్నమాట ఇది. ఓకే, ఇంకోటి బ్యాక్ వెళ్ళి 50 చూడండి. ఇక్కడ 50 పైన ఏమో చూడండి, పోస్టింగ్ కి 50 ఉంది, దానికి ఆపోజిట్ ఏముంటుంది 40 ఉంటుంది. క్రెడిట్ 40 అంటే జిఎల్ అకౌంట్ కి. ఇట్లా మనకి పోస్టింగ్ కీస్ అనేవి డిఫైన్ చేసి ఉంటాయండి. ఒక్కోసారి మనకి పోస్టింగ్ సంబంధించిన
ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు ఎందువల్ల వస్తుంది అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. పోస్టింగ్ కి ఇష్యూస్ ఏదైనా కనిపిస్తే కనుక OB41లోకి వచ్చి మీరు ఎలా పడితే అలా చేంజెస్ చేయొద్దు. ప్రాపర్ గా చెక్ చేసుకోండి. వేరే సర్వర్ లో కూడా చూడండి కరెక్ట్ గా ఉందా లేదా, పోస్టింగ్ కీస్ ఏమైనా రాంగ్ ఉన్నాయా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవాలి. ఇంకేమున్నాయి? ఇవన్నీ చూడండి ఒకసారి 1 by 1 ఓపెన్ చేసి చెక్ చేయండి, ఇంకేం అవసరం లేదు. అలాగే మీరు చేంజెస్ కూడా చేయొద్దండి. ఒక పని చేయండి, 01 పైన డబుల్ క్లిక్ చేయండి. 01 కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ కదా. చూసారా, డెబిట్ కస్టమర్ ఉంది, సేల్స్ రిలేటెడ్ అంటే కస్టమర్ అంటే సేల్స్ కి సంబంధించింది కదా. అది ఇక్కడ 15 12 ఉంది రివర్స్ ఉంది. బట్ ఇవేమి మార్చొద్దండి, కొన్ని వాటిని బేస్ గా చేసుకుని ఉంటాయి. బట్ లేకపోయినా మనకు ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది ఇది, మీరు ఇవేమి మార్చొద్దు. ఓకే, సో ఇట్లా సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఈ పోస్టింగ్ కీస్ అనేవి డిఫైన్ చేస్తున్నాయి. సో పోస్టింగ్ కీస్ అనేది నేను థియరిటికల్ గా మీకు ఏమీ చెప్పలేదు, నెట్ లో వెతకండి. వాట్ ఈస్ మీన్ బై పోస్టింగ్ కీస్? ఒక 4-5 సెంటెన్సెస్ తయారు చేసుకోండి, మ్యాటర్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే మీకు నేను యాక్యురల్ డిఫరెల్ అంటే ఏంటో చెప్పాను. సో దానికి సంబంధించిన థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పలేదు, జస్ట్ రఫ్ గా చెప్పాను. అది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో క్రాక్ చేయడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. అది మీ ఓన్ టాస్క్ అనమాట. ఓకే, సో ఇవి పోస్టింగ్ కీస్ అంటారు. ఇట్లా పోస్టింగ్ కీస్ ఉంటాయండి. సో ఈ పోస్టింగ్ కీస్ ని బేస్ గా చేసుకుని మనకి డెబిట్ ఎంట్రీస్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ ఎంట్రీస్ అనేవి ఆటోమేటిక్ గా ఫామ్ అవటం జరుగుతుంటుంది, గుర్తుపెట్టుకోండి అది. సో నెక్స్ట్ నేను రేపు మార్నింగ్ మీకు ఏం క్లాస్ అంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో రేపు నుంచి మనం ఫారెన్ కరెన్సీకి వెళ్తున్నాము. సో నేను మీకు కొన్ని ఇమేజెస్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. సో చదువుకుంటే మీరు రెడీగా ఉంటారు రేపటికల్లా. ఎందుకంటే ఇది థియరిటికల్ గా కొంచెం ఎక్కువ ఉంటాయి, కాన్ఫిగరేషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. నేను చాట్ బాక్స్ లో నేను పోస్ట్ చేస్తాను ఆల్రెడీ, చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, టోటల్ గా 50 క్లాసెస్ వస్తాయండి. ఇవన్నీ చాలా ఉన్నాయి, నేను టాపిక్స్ అన్ని చూడండి. కాకపోతే నేను దేనికి సపరేట్ గా డివైడ్ చేస్తాను అంతే. ఇప్పుడు 64 టాపిక్స్ ఉన్నాయి కదా, ఇందులో వీడియో బేస్డ్ లెర్నింగ్ కూడా కొన్ని ఉన్నాయి. నేను ఇంకొక 4-5 టాపిక్స్ మినిమం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను మీ బ్యాచ్ కి. సో అవి కూడా యాడ్ అవుతాయి. నేను చెప్తాను ఏమేమి అంటే కరెన్సీస్ కొన్ని ప్లాన్ చేస్తున్నాను, కరెన్సీస్ అనేది ఇంకా కొన్ని టాపిక్స్ యాడ్ చేస్తాను. సో ఇవి అన్ని కలిపి చేద్దాం మనం. ఓకేనా, రైట్. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ వాటికి సంబంధించి నేను ఇమేజెస్ 4-5 ఇమేజెస్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. అవన్నీ కూడా ప్రాపర్ గా చదువుకోండి. చదువుకుంటే మీకంటూ క్లారిటీ ఉంటుంది. దాన్ని బేస్ గా చేసుకుని నెక్స్ట్ ముందుకెళ్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.